ఇక్కడ గ్లాస్ కి చూస్తున్నారా మొత్తం వాటర్ డ్రాప్లెట్స్. అయ్యో రామా వర్షం పడుతుందా ఇక్కడ అనుకున్నా నేను. లోపల రాగానే మనకు ఒక పెద్ద 45 మీటర్స్ ఒక పెద్ద కత్తి అయితే కనిపిస్తుంది. బార్డర్ మనకి ఇండియాలో ఉన్న అమృత్సర్ నుంచి 32 కిలోమీటర్, పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నుంచి 24 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లారా తెలుగు వ్లాగ్. సో ఇవాళ మా డే 4th అండ్ మేము ఆల్మోస్ట్ అమృత్సర్ రీచ్ అయ్యే దారిలోనే ఉన్నాము. అసలు అయితే నిద్ర చాలా మంచిగా వచ్చింది. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా వేడి ఉంది ఇక్కడ. టైం ఇప్పుడు 6:38 అవుతుంది అండ్ మీరు నమ్మరు, ఇక్కడ గ్లాస్కి చూస్తున్నారా మొత్తం వాటర్ డ్రాప్లెట్స్. అయ్యో రామా వర్షం పడుతుందా ఇక్కడ అనుకున్నా నేను, కానీ ఇది వర్షం కాదు, ఇది మొత్తం ఫాగ్ అనమాట. చూస్తేనేమో బయట నార్మల్గానే ఉంది, బట్ గ్లాస్ మీద మొత్తం ఫాగ్ నిండిపోయింది. సో మేమైతే అమృత్సర్ రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. తను మాకు 2 హోటల్స్ అయితే చూపించిండు. ఇది సెకండ్ హోటల్. ఇది నచ్చిందనేసి ఇంకా ఇందులోనే ఉండిపోతున్నాం మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. ఇక్కడ ఒక రూమ్, అక్కడ ఒక రూమ్. హోటల్ వచ్చేసి ఫోర్ట్ వ్యూ హోటల్ అనమాట. యాక్చువల్లీ బోర్డు చూపిద్దామన్నా అసలు ఏం కనిపిస్తలేదు, అంత ఫాగ్ ఉందనమాట. చాలా చలి ఉంది ఇక్కడ. ఫాస్ట్గా రెడీ అయిపోయి ప్లేసెస్ అనేవి ఎక్స్ప్లోర్ చేసేయాలి ఇవాళ. సో మళ్ళీ మేబీ మేము రేపు రిటర్న్ అయిపోతాము. ఇంకొక రూమ్ ఎలా ఉందో చూసేద్దాం వెళ్ళేసి. పెయింట్ అయితే బాగుంది ఇక్కడ, నైస్. ఓకే, సో ఇది 202, అది 201. యాక్చువల్లీ ఈ రూమ్ అనేది మాకు టెంపరవరీకి ఇచ్చారనమాట. ఇంకొక రూమ్ ఖాళీ అవ్వలేదనేసి టెంపరవరీ కోసం మాకు ఎక్స్ట్రా రూమ్ ఇది ఇచ్చిండు. కానీ బాగుంది ఆర్ట్ అయితే ఇక్కడ. సో మేమైతే రెడీ అయిపోయినాం అనమాట. రెడీ అయిపోయి ఇక్కడ నుంచి ఒక క్యాబ్ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నుంచి బార్డర్ అలా కొన్ని ప్లేసెస్ చూద్దామని. సో చూద్దాం ఏం ప్లేసెస్ తీసుకెళ్తే ఆడుతున్నాం. गोल्डन टेम्पल जलियांवाला बाग, गोल्डन टेम्पल अंदर नहीं जाना, ये रिकॉर्ड रखिएगा। ये गोल्डन टेम्पल बाहर से देखना, लाइन में नहीं लगना। जलियांवाला बाग देख के रिटर्न, उधर से वैष्णो टेम्पल से बाघा बॉर्डर से रिटर्न आपको गोल्डन टेम्पल ड्रॉप कर देंगे। उधर से आप कोई भी ऑटो करके 20 लगेगा, जा सकते हो। ओके, नहीं होगी तो जाते समय मेरे को दे देना, मेरे पास नहीं है। बोलिए, मैं गिफ्ट समझ के रख लूंगा आपका। अच्छा, ऐसा पंजाब में आए कोई ना कोई गिफ्ट तो लेके जाओ ना। सब आते हैं पंजाब से, कुछ ना कुछ लेके जाते हैं। आप छोड़ नहीं, हम आपके पंजाब में आए तो आप हमको देना पड़ेगा। वो मैं पहला समझाता हूँ। नहीं अंकल, हम आपके पंजाब में आए तो आपको हमारे गिफ्ट देना पड़ेगा ना। आप हमारे हैदराबाद को हम देंगे आपको। एक फॉरेनर आया था यहाँ पे, अच्छा डेनमार्क से। अच्छा, डेनमार्क से। तो वो बोला मैं एथलीट हूँ, अगर मेरे से कोई छीन के भाग गया तो उसको पता ही नहीं मैं कैसे पकड़ूंगा। अच्छा में पता चला वो नाली में गिरा हुआ है और पुलिस स्टेशन में जाके रिपोर्ट लिखवा रहा था। जो चुराने वाला है ना वो हुसैन बोर्ड से भी देर भागता है। बोला मेरा 70,000 रुपए का कैमरा छीन लिया। मैं कहा आप तो बोल रहे थे मैं एथलीट हूँ, मैं उसको ऐसे ही पकड़ लूंगा। सर जो चोरी करेगा ना समझ लो वो हुसैन बोर्ड से 2 गुना तेज भागेगा, क्योंकि उसको मालूम है पकड़ा गया तो धुलाई।
जैसे उधर चेयर अप करने के लिए कुछ लोग बैठे चेयर अप कर रहे हैं, मोबाइल रख के खड़े होकर चेयर कर लेते हैं, नीचे बैठोगे मोबाइल नहीं मिलेगा। कि अंदर जाके भी मोबाइल नहीं छोड़ना है हाथ से। సో ఇదే హోటల్ ఫోర్ట్ వ్యూ. యాక్చువల్లీ ఆ అంకుల్ ఏంటంటే ప్రికాషన్స్ ఇస్తున్నారు అనమాట. కెమెరా, ఫోన్స్ అవి చాలా ఇక్కడ థీవ్స్ ఉంటారంట. సో చాలా కేర్ఫుల్ ఉండాలి బార్డర్ దగ్గర వెళ్ళినప్పుడు అనేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. మన ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి పంజాబ్ స్టేట్ వార్ హీరోస్ మెమోరియల్ అండ్ మ్యూజియం. సో ఈ మ్యూజియంలో ఏంటంటే మనకి పంజాబ్లో జరిగిన వార్ ఆ దృశ్యాలు అనేవి మనకి ఉంటాయంట. సో లోపలికి వెళ్ళేసి ఆ దృశ్యాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూసేద్దాము. దీనికి ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి 150 రూపీస్ పర్ పర్సన్ అనమాట. చాలా పెద్ద ఉంది ప్లేస్. మనకి బయట ఇలా ఒక జెట్ లాగా కూడా ఒకటి ఉంది. సో లోపలికి వెళ్ళేసి చూసేద్దాం. మరి ఇక్కడ చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ కూడా విజిట్ చేయడానికి వచ్చారు. సో టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి వెళ్తున్నాం. సో లోపల రాగానే మనకు ఒక పెద్ద 45 మీటర్స్ ఒక పెద్ద కత్తి అయితే కనిపిస్తుంది. సో ఇంకా మనం దీనిలో నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. సో ఇది గ్యాలరీ ఫస్ట్ అనమాట. మనకి ఇక్కడ అప్పుడు కాలంలో యూజ్ చేసిన స్వార్డ్స్, వెపన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ గ్యాలరీ 3లో అయితే మనకి ఇలా చాలా గుర్రాల మీద చాలామంది కూర్చొని అయితే దృశ్యాలు కనిపిస్తాయి మనకి. ఈ మ్యూజియంని 2016 సంవత్సరం అక్టోబర్లో 130 కోట్ల రూపాయలు పెట్టి అప్పుడున్న చీఫ్ మినిస్టర్ ప్రకాష్ సింగ్ బాదల్ దీన్ని కట్టించారు ఇక్కడ. మొత్తం మనకైతే ఇందులో 8 గ్యాలరీలు అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది మ్యూజియం అయితే. లోపల ఆ దృశ్యాలు అనేది ఎలా అంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు చూస్తే. ఇక్కడ మనకి గైడ్స్ కూడా ఉంటారు. 100 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారంట. నెక్స్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి వాఘా అత్తరి బార్డర్. ఇక్కడ ఏంటంటే మనకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్న ఒక గేట్ అయితే ఉంటుంది. దీన్ని పాకిస్తాన్ వాళ్ళు వాఘా బార్డర్ అని పిలుస్తారు. మన ఇండియన్స్ వాళ్ళు దీన్ని అత్తరి బార్డర్ అని అయితే పిలుస్తారు అనమాట. ఈ బార్డర్ మనకి ఇండియాలో ఉన్న అమృత్సర్ నుంచి 32 కిలోమీటర్, పాకిస్తాన్లో ఉన్న లాహోర్ నుంచి 24 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. 1947లో భారత విభజన సమయంలో చాలామంది ముస్లిం వాళ్ళైతే అటువైపు ఈ బార్డర్ నుంచి పాకిస్తాన్ వైపు అయితే వెళ్ళారంట. సో ఈ బార్డర్ ఎలా ఉందో ఏంటో అనేది మన డెస్టినేషన్ అయితే వచ్చేసింది. సో లోపలికి వెళ్ళి ఎలా ఉందో ఏంటి అనేది చూసేద్దాం. ఎంట్రీ వచ్చేసి ఫ్రీ అనమాట. ప్రతిరోజు 2 గంటలు మనకి ఎవ్రీడే ప్రతిరోజు వీళ్ళు ఈ సెరిమనీ అనేది జరుపుతూ ఉంటారంట. అక్కడ ఉన్న పాకిస్తాన్ వాళ్ళు, ఇక్కడ ఉన్న ఇండియన్ సోల్జర్స్ కలిసి ఈ సెరమనీ అనేది జరుపుతూ ఉంటారు. సెరమనీ అనేది ఎలా ఉంటుంది ఏందనేసి చూడడానికి నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నా. మరి మీరు కూడా ఉన్నారా?
ఈ సెరిమనీ అంటే ఈ కార్యక్రమం ఏదైతే ప్రతిరోజు జరుగుతుంది ఇది మనకి 1959 నుంచి అయితే స్టార్ట్ అయిందంట. సో అప్పటి నుంచి కంటిన్యూ ప్రతిరోజు వీళ్ళు ఇది చేస్తున్నారంట. ఏదైనా సరే కంపల్సరీ ఎన్ని ఎమర్జెన్సీస్ వచ్చినా ఏం వచ్చినా ఈ సెరమనీ అయితే ఎప్పుడు ఆగలేదంట. చాలా పెద్దగా ఉంది, ఇది ఆడిటోరియం లాగా ఉంది. చాలా మంది జనాలు అక్కడ పార్టీషన్ ఉంది. మరి దాని మీద అయితే రిజర్వేషన్స్ అనుకుంటున్నాను నేనైతే. సీట్ అంటే నంబర్స్ ఉన్నాయన్నమాట అక్కడ. ఇక్కడ చూడండి పాకిస్తాన్ ఫ్లాగ్, మరి ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్. సో ఇండియా పాకిస్తాన్ మధ్యలో మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. खालसा वुमेन्स कॉलेज किथा, खालसा वुमेन कॉलेज किथा की पहली प्रस्तुति आप सभी के बीच होगी. आप सभी देते रहे.
25 मिनट के इस आयोजन में भारतीय बीएसएफ के जवान एवं पाकिस्तान रेलवे के जवान एक ही समय में अपने अपने राष्ट्रीय ध्वज को सम्मान बताते हैं और आज के परेड का नेतृत्व कर रहे हैं श्री गौरव शर्मा, असिस्टेंट कमांडेंट, और उनके साथ में सब इंस्पेक्टर राधेश्याम चौधरी। आज की परेड के गार्ड कमांडर हैं मुख्य आरक्षक अमरीश कुमार सिंह। साथ ही आज की परेड पर 2 महिला परेड का भी विशेष योगदान है। महिला करी काजल कुमारी और पूजा कुमारी। आप सभी दर्शकों से निवेदन है कि वे अपने स्थान पर बैठकर आज के इस शानदार परेड का आनंद उठाएं। जैसे भारत माता की जय, हिंदुस्तान जिंदाबाद एवं वंदे मातरम के अतिरिक्त किसी भी अन्य नारे का प्रयोग ना करें। साथ ही आप सभी दर्शकों से निवेदन है जब तक कि परेड खत्म ना हो सभी दर्शक अपने अपने स्थान पर बैठे रहें। परेड समाप्ति के पश्चात ही अपने स्थान को छोड़ें। वो स्टेडियम से बाहर निकलने के लिए स्टेडियम के मुख्य द्वार సూర్యుడు అస్తమించే సమయంలో మన యొక్క జెండాలను ఇద్దరు కూడా కిందికి దింపేసి తీసుకొని వెళ్తారనమాట. ఇది ప్రతిరోజు జరుగుతుంది. సెరమనీ కంప్లీట్ అయిపోయింది. అందరం బయటికి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మన నెక్స్ట్ థర్డ్ వ్యూ పాయింట్ వచ్చేసి గోల్డెన్ టెంపుల్. అది చాలా పెద్దగా ఉంటుందని ఆటో అతను మాకు అక్కడ వదిలేస్తాడంట. గోల్డెన్ టెంపుల్ అయితే వచ్చేసింది. చాలా పెద్దగా ఉంది నిజంగా. ఇది ఎంత టైం పడుతుందో తెలియదు. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 8 o'clock అవుతుందన్నమాట. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు టెంపుల్. ఇట్లా అంటే నిజంగా ఇట్లా గోల్డ్ కలర్లో మెలిసిపోతుంది. ఇంకా దాని రిఫ్లెక్షన్ అనేది ఆ వాటర్లో అయితే సూపర్బ్, అసలు సూపర్బ్ ఉంది వ్యూ అయితే.
మనం లోపలికి వచ్చే ముందు మనకైతే మన కాళ్ళు మనం కడుక్కోవాలి, ప్లస్ ఏంటంటే సాక్స్ కూడా తీసేసేయాలి. ఇంకా మనకి హాట్ వాటర్తో హ్యాండ్స్ కూడా మనం కడుక్కోవాలి, తప్పకుండా కంపల్సరీ అంట ఇది. సో అవన్నీ వాష్ చేసుకున్న తర్వాతనే లోపల ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకా మనకి చున్నీ లేకపోతే ఏదైనా మనం కప్పుకొని అయితే ఉండాలి నెత్తికి కంపల్సరీ, అది ఉమెన్స్ అయినా ఇంకా జెంట్స్ అయినా. ఇప్పుడైతే మేము లైన్లో నించోడానికి అయితే వెళ్తున్నాము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, ఎంత టైం అవుతుందో తెలియదు. అక్కడ కనిపిస్తుంది కదా, అది మొత్తం లైన్ అనమాట, మీకు కనిపిస్తుందో లేదో. బట్ ఇక్కడ వరకే మన వ్లాగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. కమెంట్లో ఏం నచ్చిందో చెప్పండి.